హలో గాయ్స్, ఈరోజు మనమైతే ఉస్మాన్ సాగర్ వెళ్తున్నాం అనమాట. అది కూడా ఎక్కడ అనుకుంటారా, మన గండిపేటలో ఉస్మాన్ సాగర్. సో ఇప్పుడే స్టార్ట్ అయినామన్నమాట ఉస్మాన్ సాగర్కి. సో వెదర్ చూసుకోవచ్చు, చాలా రెయినీ ఉంది. సో దారిలో అయితే చాలా ఆకలి అవుతుంది ఇప్పుడైతే. సో దారిలో ఏమైనా తినేసి మళ్ళీ ప్రయాణం స్టార్ట్ చేస్తాం. సో గాయస్, ఇప్పుడైతే మేము ఫుడ్ తినడానికి వచ్చినాం అనమాట. ఇక్కడ మన జై కనకదుర్గ డాబాకి. సో ఇప్పుడు గండిపేట్ నుంచి ఇంకా కొంచెం దూరంలో ఉంది, ఇది ఒక 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. సో ఇక్కడ ఫుడ్ తినేసి మళ్ళా ట్రావెల్ కంటిన్యూ చేస్తాం. ఇక్కడ సో ఇక్కడైతే ఫుడ్ తినడానికి ఉంది. ఇక్కడ తయారు చేస్తారు అనమాట, కుక్ చేస్తారు. ఇప్పుడైతే మటన్ బిర్యానీ ఆర్డర్ చేసినాం అనమాట. అన్నకి ఫేవరెట్. ఓపెన్ చేసి మనలాగానే అన్న ఫేవరెట్ మటన్ బిర్యానీ. ఫేవరెట్ బై మటన్ బిర్యానీ. బిర్యానీ మన హైదరాబాద్ బిర్యానీ లేదు, తినొచ్చు. 300 రూపీస్కి ఇట్స్ గుడ్, నాట్ బ్యాడ్ అండ్ గుడ్. సో ఫుల్ ఆర్డర్ చేసుకున్నాం అనమాట, 300 ఇక్కడ. సో అన్నకి మటన్ అంటే పిచ్చి, ఫేవరెట్ నాన్ వెజ్ అంటే మటనే. సో బిర్యానీ లాగా ఇచ్చేస్తూనే ఉన్నాడు. సో నేను కూడా స్టార్ట్ చేయాలి. సో గైస్, ఇప్పుడైతే తినేసినాం అనమాట, అయిపోయింది మటన్ బిర్యానీ. సో ఎట్లుందన్న? ఓకే, తినచ్చు, అంటే నాట్ సో సూపర్ బట్ అఫోర్డబుల్. సో అయిపోయింది, తినేసినాం. మళ్ళీ ఇప్పుడు ట్రావెల్ కంటిన్యూ చేయొచ్చు. సో మనం ఉస్మాన్ సాగర్ పోతున్నాం అనమాట గండిపేటలో. సో ఇక నాన్ స్టాప్ ఇక్కడ నుంచి అయితే 38 కిలోమీటర్స్ ఉంది. సో ఇక్కడ నుంచి నాన్ స్టాప్ ఆపకుండా సీదా గండిపేటే. ఇక్కడ నుంచి మనం ఉస్మాన్ సాగర్ వెళ్తున్నాం అనమాట. సో ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇక్కడ నుంచి అయితే 38 కిలోమీటర్స్ ఉంది మనకి ఉస్మాన్ సాగర్. ఇప్పుడే గండిపేటకి అయితే రీచ్ అయితే అయిపోయినాం మనం. సో అక్కడ నుంచి అయితే రూట్ క్లోజ్ ఉంది. ఇక్కడ నుంచి కూడా అయితే ప్రొహిబిటెడ్ ఏరియా అని రాసినారు. మొత్తం అంతా సీసీటీవీ అండర్ కవర్లో ఉంది. సో ఇక్కడ మనకైతే లోపలికి ఎలౌ అయితే లేదు, జస్ట్ బయటకి చూడడమే. అప్పట్లో అయితే మొత్తం లోపల నుంచి ఎలా ఉంటుండే, కానీ ప్రస్తుతానికైతే బంద్ చేసినారు ఈ రూట్ అంతా. గండిపేట చుట్టంతా మొత్తం ఫెన్సింగ్ అయితే వేసేసినారు. అక్కడ నుంచి అయితే మీరు డ్యామ్స్ అయితే చూడొచ్చు. ప్రస్తుతానికైతే డ్యామ్స్ కూడా ఓపెన్ లేవు, వాటర్ చాలా తక్కువ ఉంది. వాన పడితే మాత్రం డ్యామ్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. బట్ గండిపేట వ్యూ కూడా అంతా చాలా బాగుంది. వాటర్ తక్కువ ఉంది, బట్ మొన్నటిదాకా కూడా ఎక్కువ ఉండే. వర్షాలు పడితే కూడా ఎక్కువ అవుతుంది, అప్పుడు డ్యామ్స్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. మేమైతే చాలా డిసప్పాయింట్ అయినామన్నమాట. గేట్స్ అయితే డ్యామ్ మీద గేట్స్ అయితే ఓపెన్ ఉంటాయి అనుకున్నాం, బట్ డ్యామ్ మీద గేట్స్ అయితే ఓపెన్ లేవు. సో చాలా డిసప్పాయింట్ అయింది అంత లాంగ్ నుంచి వచ్చి ఈ ఉస్మాన్ సాగర్ని చూడడానికి. అయితే ఈ రోడ్ అటు సైడ్ నుంచి కూడా మనకు క్లోజ్ చేసేసినారు అనమాట. నో ఎంట్రీ, డెడ్ ఎండ్ ఏరియా అని చెప్పి బోర్డు పెట్టినారు. సో ఇక్కడ డ్యామ్ గేట్స్ వదులుతుండే, మనకి గేట్స్ అయితే ఇటు సైడ్ ఉంటాయి. డ్యామ్ గేట్స్ వదులుతుండే. సో ఇది గండిపేట్ లేక్ వ్యూ. ప్రస్తుతానికైతే బంద్ చేసినారు. సో జస్ట్ చూసి మిగతా ఏమైనా ఉంటే ఇక్కడ, ఇంకా చూడలేదు మేమైతే, మిగతా ఏమైనా ఉంటే ఇక్కడ చూడడానికి ఉంటుంది. సో క్లైమేట్ కూడా చాలా రెయినీ ఉంది, నాకు తెలిసి అయితే వాన పడుతుంది. పార్క్ ఉందా? పైసలు తీసుకుని దానికోసమే కదా. అదే కదా, 50 రూపాయలు టికెట్. ఉస్మాన్ సాగర్ గేట్ నుంచి కొంచెం ముంగటైతే రాగానే పార్కింగ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ పార్క్లో ఎంటర్ కావడానికి పిల్లలకైతే 20 రూపీస్, అడల్ట్స్కి అయితే 50 రూపీస్. ఎట్లా పార్క్? చాలా బాగుంది, బాగా డెవలప్ చేస్తారు ఇప్పటికిప్పటికి. అప్పుడు పార్క్ ఏడు ఉండేదా, ఇదంతా కొండలు. మేము కాలేజీలో ఉన్నప్పుడు వచ్చి అంతా కొండలు.
మస్తు డెవలప్ చేసిరా హెచ్ఎండి. చాలా బ్యూటిఫుల్ ఉంది పార్క్ అయితే. ఫ్యామిలీతో వస్తే అయితే పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు కంపల్సరీ. బట్ పార్క్ అయితే చాలా బాగుందన్నమాట. చాలా డెవలప్ చేశారు పార్క్ అంతా. మొత్తం గ్రీనరీతోని అంతా చెట్లతో చాలా బాగుంది. అక్కడ వెళ్తుండే తెలుసు ఇక్కడ అక్కడ ఇక్కడ నుంచి ఏందన్నా అదే డైరెక్ట్ నీకు నీళ్ళు అడిగినా నీళ్ళు చూస్తామని. యా ఇక్కడ పార్క్ నుండి మొత్తం కార్నర్స్ అంతా అయితే వాటర్ అయితే ఉంటుంది. మొత్తం ఉస్మాన్ సాగర్ అయితే వాటర్ అయితే ఉంటుంది పార్క్లో అయితే. సో ఇక్కడ నుంచి అయితే చూసుకోవచ్చు. మొత్తం వ్యూ అయితే చాలా బాగుంది. ఆడెళ్ళాల నువ్వు కూడా రా. వస్తున్నా నేను. అమ్మా ఇవాళ నిద్ర గట్టిగా పడుతుంది భయ్య. చాలా క్లౌడీ వెదర్ ఉంది. సో ఇక్కడ నుంచి అయితే చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది మీకైతే గండిపేట లేక్ వ్యూ. రైట్ పాయింట్ అంటే ఇదే మీకు వ్యూ ఎక్స్పీరియన్స్ చేయడానికి. ఇక్కడ అయితే నార్మల్గా అన్ని ఫోటో షూట్స్ అయితే అన్నమాట. సో ఇది కరెక్ట్ వ్యూ పాయింట్ మనం గండిపేట చెరువుని చూడడానికి. సో అస్సం ఉంది ఇదైతే గండిపేట చెరువు అయితే. చాలా బాగుంది. వాటర్ అంతా కొత్త కొండలే ఇవన్నీ. అలా పోల్స్ వేసి అటు వెళ్దాం దా. అంతే అంతే ఉంది అంతే ఉంది. ఇక్కడేమో ఉంది ఉండు, ఇదేమో ఉంది లోపల. ఇక్కడ నుండి కూడా అదే ఉంది. నైట్ వ్యూ కూడా చాలా బాగుంది. ఇక్కడైతే మస్ట్ ఎక్స్పీరియన్స్ నైట్ వ్యూ అయితే. సో లైట్స్తో అయితే చాలా బ్యూటిఫుల్ ఉంటుంది. మీరు నైట్ వరకు అయితే ఉండి కూడా చూడొచ్చు అంతా. చెప్పాలరా ఎవరన్నా సడన్గా ఇక్కడ ఫోన్ చేసి ఇక్కడ ఏమైనా వచ్చి అందరు మీ ఫోన్లు కింద పడినారు అనుకో, అందరూ ఐఫోన్లే పడేస్తారు కింద. సరే ఏమైంది తెలుసా, పూడు పోతుండ్రా నాకు ఫుల్ అలసిపోయినా. ఎంత తిరుపతిలా ఎంత నడిచినా ఎవరో అడ్డం వస్తున్నారు. నేను పిచ్చొచ్చు పోవడంటే 90 పెట్టిన ఇంటర్ 10th ఉంటాడు ఇట్లా పోతున్నాడు. పోతూ కాలు మధ్యలో చేసాను ఇట్లా పడ్డాడు. అయ్యా. సో నైట్ వ్యూ ఇంత బ్యూటిఫుల్ ఉంటుంది. నైట్ వ్యూలో అయితే ఇక్కడైతే చాలా అంటే చాలా బాగుంది. లైట్స్తోని అంతా థండర్స్ కూడా వస్తున్నాయి, ఎందుకంటే వాన పడేటట్టుంది ఇంకా. సో ఇంకా స్టార్ట్ అవ్వలేదు, మేము కూడా స్టార్ట్ అవుతాం. సో లేక్ వ్యూ విజిట్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అంతా కవర్ చేసేసినాం. సో రెయినీ వెదర్ ఉంది, బట్ లైట్స్తో అయితే చాలా బాగుంది వ్యూ అంతా. సో గాయస్ ఇక్కడ అయితే మొత్తం గండిపేట లేక్ వ్యూ అంతా విజిట్ అయిపోయినాం. మొత్తం ఆల్మోస్ట్ అయితే అంతా కవర్ చేసేసినాం. సో వ్యూ మాత్రం మంచిగా ఉంది లేక్ వ్యూ. అండ్ పార్క్ కూడా చాలా అంటే చాలా బాగుంది. చాలా బాగుంది, మీ ఫ్యామిలీతో రావచ్చు. సో
కూర్చోడానికి ప్లేస్ ఉంది. సో అమ్యూనిటీస్ చాలా మంచిగా ఉంది, క్లీన్ అండ్ హైజీనిక్ ఉంది. డెవలప్మెంట్ ఇటు సైడ్ అయితే చాలా అయింది. నేనైతే ఆల్మోస్ట్ 23-24 ఇయర్స్ అయినా వస్తున్నాను ఇక్కడ. సో అప్పటికిప్పటి కంపేర్ చేస్తే చాలా డెవలప్మెంట్ చేశారు. సో వెరీ డీసెంట్ ఫ్యామిలీస్ కూడా చాలా క్రౌడ్ కూడా చాలా డీసెంట్ ఉంది. సో మీకు ఏమైనా రావాలని ఉంటే మీ ఫ్యామిలీతో ఎప్పుడైనా రావచ్చు. సో 50 రూపీస్ పర్ హెడ్ అనేది టికెట్. ఇక్కడ వ్యూ అంతా చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం. సో ఇది మన గండిపేట్ వీడియో. సో ఇక్కడ నుంచి వీడియో ఎండ్ చేస్తున్నాం. సో ఫుల్ అలసిపోయినా అయితే చాలా అలసిపోయినాం. సంవత్సరం బండి నడిచి మస్తు ఆయాసం చాలా ఈరోజు వెహికల్ మీద అయితే చాలా లాంగ్ ట్రిప్ వేసినాం. చాలా అంటే చాలా ప్లేసెస్ తిరిగినాం. ఇంకా ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ ఆ వీడియోస్.